సో ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్లో ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే నేను చెప్పా కదా! హెచ్టీఎంఎల్ లేకుండా అసలు వెబ్సైట్ మనం క్రియేట్ చేయలేము. సో హెచ్టీఎంఎల్ రాయాలంటే పక్కా మనకు అందులో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ వెబ్సైట్‌లో పారాగ్రాఫ్ చూపియాలి, హెడింగ్ ట్యాగ్ లేకపోతే ఏదైనా ఇమేజ్ చూపియాలి. ఓకే. ఇవన్నీ చూపియాలంటే మీకు హెచ్టీఎంఎల్‌లో ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేసి పారాగ్రాఫ్‌ని, హెడింగ్ ఎలిమెంట్ యూజ్ చేసి హెడింగ్‌ని, ఇమేజ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఇమేజ్‌ని చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేశారు, లేకపోతే వికీపీడియా అని సెర్చ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా ఎస్ఆర్‌కే అని సెర్చ్ చేశారనుకోండి. సో షారుఖ్ ఖాన్‌ది వికీపీడియా ఓపెన్ అవుతది కదా! ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి. నేను ఇక్కడ క్లిక్ చేశా. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి. ఐఎంజీ అని ఉంది. అంటే ఇది ఒక ఇమేజ్ ఎలిమెంట్ అని. అలానే మీరు ఇక్కడ చూస్తే పి అని ఉంది. అంటే ఇది పారాగ్రాఫ్ అన్నట్టు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే. సో అలానే మన దగ్గర కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏం చూపియాలనుకుంటున్నారో వెబ్సైట్ మీద దానికి తగ్గట్టు ఉన్న ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు ఇది ఒక హెచ్టీఎంఎల్‌ది పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పారాగ్రాఫ్‌లో హాయ్ ఐ యామ్ ముబషిర్ అని ఇలా రాస్తున్నా. ఓకే. సో ఈ ఐ యామ్ ముబషిర్ అనేది మనకి వెబ్సైట్‌లో కనిపిస్తది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇదంతా ఇక్కడి నుంచి ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కలిపితే అదొక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అవుతది. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది. ఓకే. దీన్ని మనం ఓపెనింగ్ ట్యాగ్ అంటాము. ఓపెనింగ్ ట్యాగ్ అంటాము దీన్ని. ఓకే. అలానే ఇదుంది. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాము. ఓకే. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాము. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇదైతే ఉందో దీన్ని మనం కాంటెంట్ అంటాము. ఓకే. సో ట్యాగ్స్‌లో వచ్చిన కాంటెంట్. ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే ఉందో లైక్ ఈ మొత్తం సీన్ ఏదైతే ఇదంతా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? ఎలిమెంట్ అంటాము. ఓకే. సో ఇదంతా ఒక ఎలిమెంట్. అందులో ఒక ఎలిమెంట్‌ని క్రియేట్ చేయాలి అంటే మనం దానికి ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి అండ్ మధ్యలో కంటెంట్ అనేది ఉండాలి. సో ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఈ మూడిటిని కలిపితే మనం ఒక ఎలిమెంట్ అంటాము. సేమ్ ఇలానే మనం హెడింగ్స్‌కి వాటికి కూడా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేస్ట్ చేశా. ఇప్పుడు నేను ఒక హెడింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ హెడింగ్‌కి ఏముంటది? హెచ్ అని ఉంటది. సో హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అని ఉంటది. నేను హెచ్1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక హెడింగ్ క్రియేట్ చేసేసా. హెచ్1 ఓపెనింగ్ ట్యాగ్ పెట్టా, హెచ్1 క్లోజింగ్ ట్యాగ్ పెట్టా అండ్ ఆ రెండిటి మధ్యలో ఇలా ఎలిమెంట్ కంటెంట్ పెట్టేసా. సో ఇప్పుడు ఇది ఒక హెడ్డింగ్ లాగా మనకు వెబ్‌సైట్‌లో కనిపించొస్తది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇలా ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ లోపల మనం హెచ్1 రాసాము, క్లోజ్ చేసాము. సేమ్ ఇలానే ఇక్కడ కూడా రాసాము, ఇది పెట్టాము. ఇప్పుడు మనం ఇదంతా గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. మనకు అలవాటైపోతది. ప్లస్ మనం విజువల్ స్టూడియో కోడ్ అనే వాడుతున్నామని చెప్పా కదా! విజువల్ స్టూడియో కోడ్. అందులో మనకు చాలా లైక్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు జస్ట్ హెచ్1 అని నార్మల్‌గా ఇంగ్లీష్‌లో టైప్ చేయగానే మీకు ఈ ఎలిమెంట్ మొత్తం వచ్చేస్తది. మీరు మధ్యలో ఏం కావాలో కంటెంట్ అది మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం ఒక హెచ్టీఎంఎల్‌లో ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తాము. సో అప్పుడు మనకి దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అను, క్లోజింగ్ ట్యాగ్ అంటాము. అండ్ ఈ మొత్తాన్ని కలిపి ఒక ఎలిమెంట్ అంటాము. సో ఒక హెచ్టీఎంఎల్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే మీరు చాలా ఎలిమెంట్స్ కావాల్సొస్తది. ఓకే. అండ్ ఆ ఎలిమెంట్ లోపలే ఈ ఓపెనింగ్ ట్యాగ్ కానీ, క్లోజింగ్ ట్యాగ్ కానీ, కంటెంట్ గానీ ఇవన్నీ ఉంటాయి.